Another problem, verify u is equal to x plus y minus z. అలాగే v is equal to x minus y plus z. w is equal to x square plus y square plus z square minus 2yz. ఈ మూడు ఫంక్షన్స్ ఫంక్షనల్లీ డిపెండెంట్ అవుతాయో లేవో వెరిఫై చేయాలి. అలాగే వీటి మధ్య రిలేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, ద ఫంక్షన్స్ ఆర్ UVW ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఇఫ్ మనకిచ్చిన ఫంక్షన్స్ అనేవి ద ఫంక్షన్స్ u, v, w ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్. మనకిచ్చిన ఫంక్షన్స్ అనేవి ఫంక్షనల్లీ డిపెండెంట్ ఎప్పుడు అవుతాయి అంటే జాకోబియన్ ఆఫ్ u, v, w బై xyz ఈజ్ ఈక్వల్ టు 0. వాటి యొక్క జాకోబియన్ కనుక 0 అయితే అప్పుడు మనకిచ్చిన ఫంక్షన్స్ ఫంక్షనల్లీ డిపెండెంట్ అని మనం రిప్రజెంట్ చేయగలుగుతాము. జాకోబియన్ ఆఫ్ u, v, w బై xyz ఈస్ that of ux, uy, uz and vx, vy, vz, wx, wy, wz that equal to 0. మనం ux అంటే ఫంక్షన్ uని విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే yzలు కాన్స్టెంట్ కాబట్టి ∂x/∂x 1 అవుతుంది. సో 1. అలాగే uy, u అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు y మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకుంటే ఇక్కడ y పాజిటివ్ ప్లస్ y ఉంది కాబట్టి ∂y/∂y 1 అవుతుంది. అలాగే uz, u అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు z మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే xy కాన్స్టెంట్లో మైనస్ z ఉంది కాబట్టి -1. అలాగే v అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్గా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే ప్లస్ x ఉంది కాబట్టి +1. అలాగే vyని v అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే -y ఉంది కాబట్టి -1, xz కాన్స్టెంట్స్ కాబట్టి 0. అలాగే vz, v ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు z పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే z పాజిటివ్ ఉంది కాబట్టి +1. నెక్స్ట్ అలాగే w అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు x మన పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి x స్క్వేర్కి డెరివేటివ్ ఏంటి 2x. సో 2x y స్క్వేర్ z స్క్వేర్ -2yz జీరోస్ అయిపోతాయి కాన్స్టెంట్స్ కాబట్టి. నెక్స్ట్ w అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు y మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే x స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి 0. y స్క్వేర్కి డెరివేటివ్ ఏంటి 2y ప్లస్ z స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి 0 -2y -2yz ఉంది. మనం విత్ రెస్పెక్ట్ టు yతో చేస్తున్నాం కాబట్టి 2z కాన్స్టెంట్, y అంటే ∂y/∂y 1 కాబట్టి 2y - 2z వస్తుంది. నెక్స్ట్ అలాగే w అనే ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు z మనం పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే xy కాన్స్టెంట్స్. సో x స్క్వేర్ 0, y స్క్వేర్ 0, z స్క్వేర్కి డెరివేటివ్ ఏంటి 2z మైనస్ 2y కాన్స్టెంట్ కాబట్టి -2y, ∂z/∂z 1. సో 2z - 2y. సో మనకి వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు మనం డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే అన్ని టర్మ్స్ పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోయింది. సో దేర్ ఫోర్ జాకోబియన్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి u, v, w ఆర్ ఫంక్షనల్లీ డిపెండెంట్. మనకి ఇచ్చిన ఫంక్షన్స్ అనేవి UVW ఫంక్షనల్లీ డిపెండెంట్ అయినాయి. UVWలకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి u అనే వాల్యూ ఇచ్చారు కదా, దీన్ని స్క్వేరింగ్ చేద్దాం. u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y మైనస్ z హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. సో ఇక్కడ మనకి xyzలు ఉన్నాయి కాబట్టి xyz ఫార్మేట్లో రాసుకుంటాం. x ప్లస్ y మైనస్ z హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ 2yz మైనస్ 2xz. అలాగే v స్క్వేర్, v వాల్యూ ఏంటి v ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y ప్లస్ z. దీన్ని కూడా స్క్వేరింగ్ చేసుకున్నట్లయితే v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 2yz ప్లస్ 2xz. u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ మనం ఎడిషన్ చేసుకున్నప్పుడు ప్లస్ 2xy మైనస్ 2xy క్యాన్సిల్ అయిపోయింది. అలాగే మైనస్ 2xz ప్లస్ 2xz క్యాన్సిల్ అయిపోయింది. సో దట్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ మనకి ఏమున్నాయి
2 టైమ్స్ ఎక్స్ స్క్వేర్ ఉంది, 2 టైమ్స్ వై స్క్వేర్ ఉంది, 2 టైమ్స్ జెడ్ స్క్వేర్ ఉంది, అలాగే మైనస్ 2yz అంటే మైనస్ 4yz అవుతుంది. సో ఇందులోంచి 2 కామన్ అవుట్ చేసుకున్నట్లయితే యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2yz. నథింగ్ బట్ మనకి డబ్ల్యూ ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2yz ఇచ్చారు. సో ఇది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ డబ్ల్యూ. దేర్ ఫోర్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ డబ్ల్యూ. దిస్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ UVW.